మొలకలు వస్తాయి. అంటే నానబెట్టి అలా వదిలేస్తే మర్నాడికి మొలకలు వస్తాయి. గుడ్డలో టైట్గా చుట్టూ వదిలేస్తే ఆ మొలకల్ని ఉదయం తిన్నారనుకోండి, అవిసె గింజల్లో ఉండే పూర్తి స్థాయి పోషకాలు అందుతాయి. ఇదొక పద్ధతి. గింజల్ని ఎండబెట్టి పొడి చేసి ఆ పొడిని మనం తీసుకునే ఆహారంలో, కూరలలో, ఇలాంటి వాటిలో టాపింగ్గా అంటే పైన జల్లుకొని కూడా తీసుకోవచ్చు. అలాగే రోజువారీగా తీసుకునే పళ్ళ రసాలు, లస్సీలు ఇలాంటి వాటిపైన కూడా జల్లుకొని తాగొచ్చు. మామూలుగా జీలకర్ర పొడి ఎలా జల్లుకుంటామో అలాగా. ఇక అపారమైనటువంటి ఔషధ గుణాలు ఉండేటువంటి అవిసె గింజల్ని ఆకుకూరలు, కాయగూరలు, ఆఖరికి చేపలు ఇలాంటి వాటితోటి సహా చేర్చుకొని తినొచ్చు. ఉదయాన్నే తీసుకునేటువంటి ఆహారంతో పాటు ఈ అవిసె గింజల్ని తీసుకున్నారనుకోండి, మంచి ఫలితం కనిపిస్తుంది. అవిసె గింజల్ని దీని నుంచి నూనె కూడా తీస్తారు. ఈ నూనెని ఎట్టి పరిస్థితుల్లో కూడా వేడి చేయకూడదు. అంటే మనకి ఆలివ్ ఆయిల్ లాగా దీన్ని నేరుగా వాడుకోవాలి తప్పితే వేడి చేసి వాడకూడదు. వేడి చేశారనుకోండి, ఆ నూనెలో ఉండేటువంటి పోషక విలువలు పూర్తిగా నశిస్తాయి. అయితే అవిసె గింజల్ని వేపించుకొని తినొచ్చు. అవిసె గింజలు